హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు చేసే రెసిపీ ఆవకాయ బిర్యానీ అండి. కావాల్సిన పదార్థాలు: తయారు చేసే విధానం. ఒక గిన్నె పెట్టుకోవాలండి. నేనైతే ఇత్తడి గిన్నెలు కొనుక్కొచ్చానండి, మంచిదని. అవే దానిలోనే చేస్తున్నాను. 6 స్పూన్లు నూనె వేసుకోవాలండి. పలావ్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. నేను కేజీ రైస్తో చేస్తున్నానండి, బాస్మతి రైస్. ఇదిగో స్టార్ పువ్వు, 5 ఇలాచీలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు అన్నీ వేసానండి. సాజీరా, 2 బిర్యానీ ఆకులు ముందు యాగనీయాలి నూనెలో. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఉల్లిపాయలు కొంచెం బంగారు కలర్లో వేగాలండి. మొత్తం వేగినాకే మసాలాలు అన్ని వేరే ఐటమ్స్ వేయాలి. కొంచెం ఎర్రగా వేగాలి ఉల్లిపాయలు. ఇదిగో అల్లం పేస్ట్ వేస్తున్నాను, 2 స్పూన్లు. కరెక్ట్గా 2 స్పూన్లు ఉండిద్దిలేండి. ఈ ఆవకాయ బిర్యానీ ఎంతో టేస్టీగా ఉండిద్దండి. మీరు కూడా తయారు చేయండి. మేము చాలాసార్లు చేసామండి. ఎంతో టేస్టీగా ఉండిద్ది. మా పిల్లలకు బాగా ఇష్టంగా తింటారు. టమాటాలు వేసుకుందాం, పచ్చిమిర్చి వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. టమాటా మగ్గిపోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకుందాం. అవి కూడా మగ్గితే బాగుంటుంది. ఇవన్నీ బాగా వేగాలి, మసాలా అన్నీ. ఒక కప్పు పెరిగేస్తున్నానండి. పెరుగు వేస్తేనే టేస్ట్ బాగా వచ్చింది బిర్యానీలో. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం పెరుగు. ఇప్పుడు ఆవకాయ పచ్చడి వేస్తున్నానండి. ఒక 150 గ్రాములు పచ్చడి ఉండిద్దండి కేజీకి. నేను 150 గ్రాముల పచ్చడి అయితే వేస్తున్నాను. అది ఆవకాయ పచ్చడి అండి, కొత్త పచ్చడే మాది. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పచ్చడి ఇది. ఈ బిర్యానీ అయితే ఎంతో టేస్టీగా ఉండిద్దండి. కేజీ అంటే 4 గ్లాసులు బియ్యం వచ్చినాయండి, బాస్మతి కొలిస్తే. నేనైతే 7 గ్లాసులు వాటర్ పోసాను. కరెక్ట్గా సరిపోయినాయి నాకు. కరెక్ట్. సాల్ట్ వేసుకున్నాను, రుచికి సరిపడా సాల్ట్. వాటర్ మరిగిపోవాలి బాగా. ఇది ఇలా మరిగేటప్పుడే బియ్యం వేసుకోవాలండి. మీరు కూడా తయారు చేసుకుని కామెంట్ చేయండి. కామెంట్లో పెట్టండి మాకు ఈ ఆవకాయ బిర్యానీ ఎలా ఉందో. లైక్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాగే కొత్త కొత్త ఐటమ్స్ చేస్తూనే ఉంటాను నేను.
నేను చెప్పటం కాదు కానీ ఎంతో టేస్టీగా ఉండిద్దండి. మీరు చేసుకుంటే మీరే అంటారు. మన ఫంక్షన్లో కూడా పెడతారండి ఆవకాయ బిర్యానీ. ఆ నీరంతా ఇనికిపోయినాక మూత పెట్టి సిమ్లో పెట్టేసేయాలి. బాగా దమ్ అయిపోయిద్ది మనకి. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను లాస్ట్కి. అయిపోయిందండి బిర్యానీ, ఆవకాయ బిర్యానీ. చూడండి ఎలా ఉందో కలర్ఫుల్గా. ఈ బిర్యానీలోకి అయితే నేను పెరుగు రైతా చేసా, పెరుగు చట్నీ కాంబినేషన్ బాగుండిద్దని. ఇంతేనండి. ఈ బిర్యానీ తయారు చేసుకుని కామెంట్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పెరుగు చట్నీతో బాగుండిద్ది. ఉల్లిపాయలు మనం నంచుకుని తింటే ఆనియన్స్. ఎంతో రుచికరమైన ఆవకాయ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి. ఉంటానండి.